అంటే మా ఇల్లు కొంచెం రోడ్డుకి మెయిన్ రోడ్డుకి దగ్గర. ఏదో ఒకటి డిస్టర్బెన్స్. ఏదో చేస్తుంది మళ్ళీ. ఏమీ చేయట్లేదు. చెయ్యాలంటే ఎప్పుడూ వర్క్ ఉంటుంది. హౌస్ వైఫ్ అంటేనే అలాంటి వర్కింగ్. వరుణ్కి బ్లూ ఇవ్వండి. ఇద్దామండి, ఇద్దాం. ఇంకా టైం ఉంది, బ్లూలు ఇచ్చే టైం. పూజ నా వాసుకుని పోద్దావా ఏదో రెస్ట్ కెమెరాని చూస్తూ. కాదు కాదు, ఏమి చేయట్లేదు. ఎందుకు టైం? బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఇస్తానులేండి. బ్లూలు కావాలంటే పూజని కానీ ఎగరగొట్టేస్తారా? ఎక్కువ బ్లూలు అంటే వాచ్ అవర్ రాదు. పూజ బ్లూ అంటే పెద్ద ప్లానే. ఇస్తాను. సబ్స్క్రైబర్స్ పెరిగాక అప్పుడు ఇస్తా. 2-3 కూడా ఇవ్వచ్చు. ట్రై చేస్తాను. రోజు మార్నింగ్ పెట్టినా పెట్టకపోయినా ఆఫ్టర్నూన్ ఈ టైంకి పెట్టిరా. ఆనంద్ గారు పెట్టలేదు, అది నాకు ప్లస్ అయింది. ఇవ్వు మరి, మళ్ళీ లైవ్ అయిపోతే తీసుకో. బాగున్నావు. ఏంటి బాగుండేది నా వంద. అన్ని టయానికో జలుబుతోటి విపరీతమైన తుమ్ములు. మంచాన అలా పడుకుని ఉన్నాను. అమ్మ బాబాయ్, ఫ్యాన్ తగ్గిస్తాను కదా, ఒక వేడ వస్తుంది. పూజ నవ్వుతా పెట్టి ఫ్యాన్ 3లో పెట్టారు. డిస్టర్బెన్స్ అవుతుంది సౌండ్. టీవీ సౌండ్ వినపడుతుందా నీకు? ఓ నాయనా, ఆ టీవీ ఎక్కడన్నా ఉన్నారు కదా, మధ్యలో ఉంది. కామెంట్ చూడు వరుంది. నిన్ను నువ్వు చూసుకుంటున్నావుగా. చూసుకుంటున్నాను లేదా, నేను చూడలేదు. వినిపిస్తుంది. అదే ఎంత చెప్పినా ఇంతే, అందుకే చేయట్లేదు నేను. ఒకసారి మ్యూట్లో పడుతున్నాడు, ఆయన చెప్తాను. హాయ్ పూజ. మహమ్మద్ గారు షేక్. నిజం చెప్పు మరి పూజ, అడిగానా, ఇచ్చావా ఆ రోజు? ఇస్తానులేండి. షేక్ ఎలా ఉన్నావు? ఐ యామ్ గుడ్ పూజ, అవర్ యూ. మరి ఇవి ఇప్పుడు అయ్యే బాబా, ఈ వరండి వదిలేలాడు. పూజ ఇవ్వచ్చా అలాగా? ఏదో నొక్కాననుకో, అప్పుడు ఏదో పూజ ఇచ్చాను నేను. ఇలా ఎత్తు మెమరీలో వస్తాను. అసలే ఈ వరుణ్ ఇచ్చే వరకు ఊరుకోవట్లేదు. నువ్వు అలాగే చేస్తావు కదా, ఏంటి నేనేం చేశాను? ఇవి ఏం కాదులే. పూజ ఉన్నారా? ఇదే